మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఆయుధాలు వదిలేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లెటర్ రిలీజ్ చేశారు. కాల్పులు వదిలేస్తామంటూ లేఖలో పేర్కొన్నారు. ఓ నెల పాటు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ను ఆపాలని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖమ్మం నుంచి భాస్కర్ మనకి అందుబాటులో ఉన్నారు. భాస్కర్, మావోయిస్టులు కాల్పులు వదిలేస్తామంటూ ఆ లేఖలో పేర్కొన్నట్లుగా అర్థమవుతోంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి అమిత్ షా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం చాలా వరకు గడిచిన ఒక 10 నెలల పైగా నుంచి కూడా మావోయిస్టులను బట్టి పెడుతున్నటువంటి సైనిక సిబ్బంది వరుసగా మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగులుతుంది. ఇటీవల కాలంలో చాలా వరకు కూడా మావోయిస్టులకు చెందినటువంటి అగ్ర నేతలు సైతం కూడా బుల్లెట్ల తోటాలకు నెలకొరిగిపోయే నేపథ్యం ఉంది. పచ్చని అడవులు సాక్షిగా ఒకవైపున అబూజ్మట్ అడవులు మొత్తం కూడా నక్సలైట్లకు ఒక 5 దశాబ్దాల పాటు కూడా కంచుకోటకు ఉన్న ప్రాంతంలోనూ సైనిక సిబ్బంది మొత్తం పాగా వేసింది. మొత్తానికైతే నక్సలైట్ల యొక్క అణచివేతకు మాత్రం ముమ్మరగా ప్రయత్నం కొనసాగిస్తూ ఇప్పటికే 70% వరకు కూడా విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఒకవైపున కర్రెగుట్టల్లో స్వాధీనం చేసుకోవడంతో పాటు మరోవైపున బీజాపూర్, తర్వాత మరొకవైపున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజాపూర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న జిల్లాలు మొత్తం సుక్మా జిల్లా కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, తర్వాత ఇట్లా కొన్ని దంతెవాడ ఈ ప్రాంతాలు మొత్తం కూడా మావోయిస్టులు చేర నుంచి సైనిక సిబ్బంది మొత్తం కూడా వాళ్ళు స్వాధీనం తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం ఇటీవల కాలంలో సుజాతక్క కూడా ఒక్కసారిగా లొంగిపోయిన నేపథ్యంలోనే మావోయిస్టులు మొత్తం కూడా వాళ్ళంతా కూడా కొద్దిగా డైలమాలో పడినట్టు తెలుస్తున్న నేపథ్యం ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం అభయ్ పేరు మీద తాజాగా ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఒక నెల రోజుల పాటు ఈ యొక్క యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిలిపేయాలంటూ లేఖలో కోరినట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపున చూసుకుంటే మాత్రం ఒకవైపున వాస్తవంగా అసలు అభయ్ అనే వ్యక్తి గతంలో మరణించారని కూడా పలుమార్లు కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ధృవీకరించారు. ఒక మీడియా సమావేశం సాక్షిగా చెప్పిన సందర్భాలు కూడా కోపంలో ఉన్నాయి. మరి కానీ ఇప్పుడు మరలా అభయ్ పేరు మీదనే లేఖ విడుదల కావడంపై సంచలనం రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ నిజంగా అభయ్ ఉన్నాడా, ఒకవేళ ఉన్నా లేకపోతే ఇది వేరే వాళ్ళు ఎవరు చేసిన పని అయిన దానిపై కూడా పూర్తిగా తెలవాల్సిన అవసరమైతుంది. మరోవైపున ఒక లేఖ అది విడుదల అవుతుంది, లేఖ మాత్రం బయటకు చూపెడుతున్నా కానీ మరి ఆ లేఖ వాస్తవంగా కాకుండా మావోయిస్టుకు సంబంధించిన వచ్చిందైతే మాత్రం చాలా వరకు మరి దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి స్పందన ఎలా ఉంటుందనే దానిపై కూడా చర్చ నడుస్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపు ఈ రోజు రాజ్నాథ్ సింగ్ సైతం కూడా హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. ఆయన ఇక్కడ ఉన్న పర్యటన నేపథ్యంలోనే ఒకవైపున ఒక మావోయిస్టులు మాత్రం ఒక్కసారిగా ఈ లేఖ విషయంలో మాత్రం ఒకవైపున చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం స్పందనపై కూడా ఒకవైపు మావోయిస్టులు సానుభూతి పరులు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు మొత్తంగా ఎదురు చూస్తున్న నేపథ్యం అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఒకవైపు నెల రోజుల పాటు కాల్పులకు విరమణ లేకపోతే నెల రోజుల పాటు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిలిపివేయాలంటే కేంద్రాన్ని కోరుతున్నారా అనేది కూడా క్లియర్ తెలవాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపున ఈ యొక్క ఘటన ఆపరేషన్ కాగారులో ఇప్పటి వరకు మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగిలి సుమారు కొన్ని 100 మంది పైగా కూడా అంతా నేలకొరిగిపోయే నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున పచ్చనడుగు సాక్షిగా చంపుడు పందెం అయితే బుల్లెట్ల తోటాలకు ఒక్కసారిగా అంత కలకలం రేకిస్తుంది. పచ్చని అడవుల సాక్షిగా నెత్తుర్లు ఏర్లేపారిన సమయంలో ఇప్పుడు తాజాగా ఇప్పటికి ఉన్నటువంటి అగ్రనేతలు మొత్తం కూడా నేలకొరిగిపోతారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి మావోయిస్టులకు ఒక కార్యదర్శి కూడా ఎన్నుకోవడం కూడా జరిగింది. మరోవైపున చూసుకుంటే మాత్రం ఇటీవల కాలం మరోవైపున ఛత్తీస్గఢ్, ఒరిస్సా బార్డర్లో కూడా అక్కడ తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో నేత కూడా ఇటీవల కాలంలో ఇద్దరు ముఖ్య నేతలు కూడా చనిపోవడం, అంటే ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కార్యదర్శి కూడా చనిపోవడం కూడా జరిగింది. వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్న తరుణంలో ఈ మావోయిస్టుల పేరు మీద అభయ్ పేరు మీద ఒక లేఖ విడుదల కావడం, అదే విధంగా కాల్పులు విరమణ చేయాలంటూ కూడా ఒకవైపున పోలీసులు అంటే కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాయడంపై కూడా ఒకవైపున మావోయిస్టుల కంచుకోటకు బీటలు వారిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికైనా ఒక కేంద్ర ప్రభుత్వం స్పందించి శాంతియుత చర్చలకు ముందడుగు వేస్తుందా, లేకపోతే తాము చెప్పిన విధంగా 2026 మార్చి నాటికల్లా నక్సలైట్లు అంతమొందించే విధంగానే అడుగులు వేస్తామంటూ ముందుకెళ్తుంది అనేది కూడా సర్వత్రా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రైట్. అభయ్ పేరు మీద రిలీజ్ అయినటువంటి లేఖ ప్రస్తుతం సంచలనం రేపుతోందని చెప్పొచ్చు. మావోయిస్టులు చేసినటువంటి ప్రకటన వదిలేస్తున్నాము అని చెప్పి, ఆయుధాలు వదిలేస్తున్నాము అని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందామా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, అభయ్ పేరు మీద లేఖ రిలీజ్ అయింది. మరి అభయ్ రిలీజ్ చేసినట్ట, ఎవరు రిలీజ్ చేసినట్లు అని చెప్పి డౌట్స్ కూడా మొదలవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, హోంమంత్రి అమిత్ షా ఏం చెప్పబోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి? రైట్ సౌమ్య, ఇప్పుడు మావోయిస్టులు లేక ఒక సంచలనం అయితే రేపుతోంది. ఒక ప్రకటన వాళ్ళు విడుదల చేశారు. ఆయుధాలు వదిలేస్తామంటూ కూడా ఇటు మావోయిస్టు నేత నుంచి ఈ అభయ్ పేరిట ఒక లేఖ అయితే వైరల్ అవుతూ ఉంది. దానికి సంబంధించి అందరూ కూడా నిజంగానే అభయ్ రాశారా లేదా అతని పేరు మీద ఎవరైనా రాశారని చెప్పి మాత్రం కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరికి కూడా లేఖ రాసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి ఎన్కౌంటర్లు ఆపేస్తే గనక ఆయుధాలు వదిలేస్తామంటూ మావోయిస్టులు కేంద్ర హోంమంత్రికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఇక సిపిఐ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ స్టేట్మెంట్ రిలీజ్ అయినట్లు కూడా తెలుస్తోంది. అయితే అమిత్ షా 2026 మార్చి లోపు భారతదేశ వ్యాప్తంగా కూడా మావోయిస్టులను ఉండనివ్వబోమంటూ కూడా డెడ్ లైన్ విధించారు. మార్చి 2026 వరకు మొత్తం ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారో మావోయిస్టు రహిత దేశంగా భారత్ ను తీర్చిదిద్దామంటూ కూడా తెలియదు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు గైడ్ లైన్ జారీ చేశారు. మరోవైపు అన్ని రాష్ట్రాల డీజీపీలతో కూడా గతంలో ఢిల్లీ వేదికగా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇది భద్రతా బలగాలకు అతిపెద్ద విజయంగానే అందరూ భావిస్తున్నారు. చూడాలి మరి. ఇక అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు ఆ కేంద్ర హోంశాఖ నుంచి కానీ పిఎంఓ నుంచి కానీ ఎటువంటి ప్రకటన అయితే దీనికి సంబంధించి రాలేదు. నిజంగానే అభయ్ పేరిట లేఖ రాశారా, లేఖ కేంద్ర హోంశాఖకు అందిందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఒక అభయ్ పేరిట లేఖ అయితే విడుదల చేశారు. దానికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే ఎటువంటి సమాచారం లేదు సౌమ్య. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. అంటే చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు శివ? అంటే గతంలో కూడా చర్చలకు ఆహ్వానించారు. కంప్లీట్ గా ఆయుధాలు వదిలేసేయండి, జనజీవన స్రవంతులు కలిసిపోవాలి, అందరూ కూడా మావోయిస్టు రహిత దేశంగా కూడా తీర్చిదిద్దాలనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగా గతంలో బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, ఎంపీ, ఇటు కేంద్ర హోంశాఖలో సహాయ మంత్రి ఉన్నారు. ఆయన కూడా గతంలో కూడా దీని గురించి ఆపరేషన్ కగారు గురించి కానీ, మరోవైపు ఈ మావోయిస్టులందరూ కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చేయాలి, 2026 మార్చి కల్లా మావోయిస్టులు అయితే దేశంగా చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి ఎన్కౌంటర్ లో బలి కాకుండా అందరూ కూడా ప్రాణాలతో బయటకు వచ్చి లొంగిపోవాలనేది కూడా గతంలో కూడా బండి సంజయ్ గాని కేంద్ర హోంశాఖ ప్రభుత్వ వర్గాలు కొన్ని మావోయిస్టులకు పిలుపునిచ్చాయి. వారు కూడా చర్చలకు మేము కూడా వస్తామంటూనే కొన్ని చోట్ల మావోయిస్టులు ప్రభుత్వాల మీద, ఇటు ప్రభుత్వ అధికారుల మీద, బలగాల మీద, భద్రతా బలగాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ గాని, ఒడిశా, ఇతర పలు ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటు ప్రతిగా ఇటు భద్రతా బలగాలు, పోలీసులు కూడా వారిపై ప్రతిగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఆపరేషన్ కగారు, మరోవైపు దేశవ్యాప్తంగా నక్సలైట్లందరినీ కూడా ఏరివేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఎక్కడెక్కడ సెర్చ్ ఆపరేషన్ కూంబింగ్ నిర్వహిస్తూ కనిపించిన వారిని కనిపించినట్లుగా కూడా ఎన్కౌంటర్ చేసేస్తున్నారు. దీనిలో భాగంగా వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోతారు, మీరు కనుక ఈ ఆపరేషన్ ఆపేస్తే కనుక ఆయుధాలని కూడా వదిలేస్తాము, మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయి నార్మల్ గా జనజీవన స్రవంతులు కలుస్తారంటూ కూడా వారు ఒక లేఖ రాసిన నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుంది, అందులోనూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారని కూడా చూడాల్సింది. కానీ అభయ్ పేరిట ఈ లెటర్ అనేది కూడా ప్రజెంట్ వైరల్ అవుతా ఉంది. దీనికి సంబంధించి నిజంగానే మావోయిస్టుల నుంచి లేఖ వచ్చిందా లేకపోతే ఎవరైనా లేఖను రిలీజ్ చేశారని కూడా చూడాల్సింది. మరి కేంద్ర హోంమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ కూడా లేఖను రాసిన నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ఈ లేఖ పైన స్పందించాల్సిన అవసరం ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా దీనిపై ఏ విధంగా స్పందిస్తారని కూడా చూడాల్సి ఉంది. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.